రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున జిల్లా స్థాయిలో గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుందని ఆడాలనుకున్న వారు పేరు నమోదు చేపించుకోవాలి అని ఒక చాటింపు వస్తుంది. ఆ చాటింపు విని టోర్నమెంట్ కి వాళ్ళ ఊరి పేరును కూడా ఇస్తారు. ఊరిలో పిల్లలు పెద్దలు సూరిని కిట్టుని కలిసిపోవాలని చెప్పి బ్రతిమిలాడుతారు. ఎందుకంటే సూరి మరియు కిట్టులు టీంలో లేకుంటే విజయం కష్టం అని ఊరిలో వారికి తెలుసు. తరువాత రోజు సాయంకాలం కిట్టు నది పక్కన రాళ్లు విసురుతున్నాడు. సూరి నిశ్శబ్దంగా వచ్చాడు. ఇద్దరూ ఎటూ మాట్లాడకుండా నీటిని చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత సూరి కిట్టుకి బంతి ఇస్తాడు. కిట్టు నవ్వాడు. అలా వారిద్దరూ మళ్లీ కలిసిపోతారు. కొన్ని రోజులకి టోర్నమెంట్ మొదలవుతుంది. టోర్నమెంట్లోని ప్రతి మ్యాచ్ వల్లే గెలుస్తూ ఫైనల్ మ్యాచ్ కి వస్తారు. ఫైనల్ మ్యాచ్ లో ఒక్క బాల్ కి 2 పరుగులు కావాల్సి ఉండగా కిట్టు చివరి బాల్ కి 6 కొడతాడు. అలా ఫైనల్ మ్యాచ్ విన్ అవుతారు. అది చూసి ఊరివారంతా క్రికెట్ మైదానంలోకి పరుగులు తీస్తారు. ఊరి మధ్యలో ఉన్న దేవాలయం ముందు కప్పును ఉంచి ఊరందరూ కలిసి విజయాన్ని ఉత్సాహంతో వేడుకలు చేసుకుంటారు.